చాలామందికి గణపతి అంటే ఏకదంతరు, లంబోదరుడు మాత్రమే తెలుసు. కానీ పురాణాల్లో గణేశుడు 108 దివ్య రూపాలుగా వర్ణించారు. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క కార్యం అనేది సిద్ధిస్తుంది. వాళ్ళు ఎవరంటే ఆర్క గణపతి, దుర్గా గణపతి, సిద్ధి గణపతి, గజ గణపతి, సృష్టి గణపతి, యజ్ఞ గణపతి, మోదా గణపతి, జ్ఞాన గణపతి, ద్వారా గణపతి, సర్వ గణపతి, కాలా గణపతి, జ్యేష్ఠ గణపతి, ఆశా గణపతి, ముండా గణపతి, శ్రీ గణేష్, దేహలి గణపతి, ఉద్దండ గణపతి, కూష్మాండ గణపతి, ప్రణవ గణపతి, త్రిముఖ గణపతి, పంచాశ్వ గణపతి, హేరంబ గణపతి, వరద గణపతి, మోదక గణపతి, అభయ గణపతి, ద్వితండ గణపతి, నాగేశ గణపతి, మంగళ గణపతి, ప్రమోద గణపతి, సుముఖ గణపతి, దుర్ముఖ గణపతి, గణనాథ గణపతి, గజకర్ణ గణపతి, మణికర్ణ గణపతి, లంబోదర గణపతి, భీమాచండ గణపతి, పిచండల గణపతి, రాజపుత్ర గణపతి, విద్యారాజ గణపతి, పాసుపాని గణపతి, స్థూలజంగ గణపతి, అవిముక్త గణపతి, క్షిప్రసాద గణపతి, ఉద్దండముండ గణపతి, కళ గణపతి, శాలకటంగ గణపతి, దంతాహస్త గణపతి, సింహతుండ గణపతి, కోటదండ గణపతి, వక్రతుండ గణపతి, ఏకదంత గణపతి, స్థూలాదంత గణపతి, వికటదంత గణపతి, చతుర్దంశ గణపతి, చింతామణి గణపతి, చిత్రకంఠ గణపతి, బాలా గణపతి, శక్తి గణపతి, క్షిప్త గణపతి, నృత్య గణపతి, వరగణపతి, డుండి గణపతి, హరిద్ర గణపతి, యోగా గణపతి, ఊర్ధ్వ గణపతి, మహాగణపతి, భక్త గణపతి, ద్విజ గణపతి, నింబా గణపతి, కృష్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, ధూమ్ర గణపతి, విష్ణు గణపతి, విజయ గణపతి, సువర్ణ గణపతి, ఏకర్ణ గణపతి, త్యక్షర గణపతి, లక్ష్మీ గణపతి, వీర గణపతి, తరుణ గణపతి, సంకటహర గణపతి, రుణవోచన గణపతి, శుక్ల గణపతి, గిరజాత్మక గణపతి, కృష్ణపింగాక్ష గణపతి, బల్లేశ్వర గణపతి, దశభుజ గణపతి, సంపద గణపతి, స్వయంభూ గణపతి, సాక్షి గణపతి, నృత్య గణపతి, ప్రసన్న గణపతి, నిర్వగ్న గణపతి, సర్వాంబర గణపతి, వికట గణపతి, రక్తవర్ణ గణపతి, సులభ గణపతి, వనేశ్వర గణపతి, ముక్తి గణపతి, నిరవక్త గణపతి, మాయా గణపతి, ఫాలచంద్ర గణపతి, ప్రళయంకర్త గణపతి, మహాగణపతిని జపించడం వల్ల సర్వమంగళాలు ప్రసాదిస్తారు. ఇవి ప్రతిరోజు కనుక ఈ 108 గణపతి నామాలు భక్తితో స్మరించడం ఎంతో శుభప్రదమైంది. రోజు పఠించడం వల్ల విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతాయి. మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. ఇలాంటి మరెన్నో భక్తి వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.